మనం ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానించబోయే దేవుని వర్తమానం ఏమిటంటే మత్తయి సువార్త పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చదవండి. మత్తయి సువార్త పత్రిక 15వ అధ్యాయము బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగువారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి 29, 30, 31, 32. இயேசு அவ்விடம் விட்டு புறப்பட்டு கலிலேயா கடலருகே வந்து ஒரு மலையின் மேல் ஏறி அங்கே உட்கார்ந்தார். அப்பொழுது சப்பாணிகள், குருடர், ஊமையர், ஊனம் முதலியோர் அநேகரை திரளான ஜனங்களை கூட்டிக் கொண்டு இயேசுவினிடத்தில் வந்து அவர்களை அவர் பாதத்திலே வைத்தார்கள். அவர்களை அவர் சொஸ்தப்படுத்தினார். ஊமையர் பேசுகிறதையும் ஊனர் சொஸ்தமடைகிறதையும் சப்பாணிகள் நடக்கிறதையும் குருடர் பார்க்கிறதையும் ஜனங்கள் கண்டு ஆச்சரியப்பட்டு இஸ்ரவேலின் தேவனை மகிமைப்படுத்தினார்கள். பின்பு இயேசு தம்முடைய சீஷர்களை அழைத்து, ஜனங்களுக்காக பரிதபிக்கிறேன். அவர்கள் என்னிடத்தில் 3 நாள் தங்கி இருந்தும் சாப்பிட ஒன்றும் இல்லாதிருக்கிறார்கள். இவர்களை பட்டினே அனுப்பிவிட எனக்கு மனதில்லை. வழியில் சோர்ந்து போவார்களே என்றார். ஆமென். చదవండి ఇంకా మెయిన్ అండ్ మ్యాటర్ నెక్స్ట్. அதற்கு அவருடைய சீஷர்கள் இவ்வளவு திரளான ஜனங்களுக்கு திருப்தியாகும்படிக்கு வேண்டிய அப்பங்களை இந்த வனாந்தரத்திலே நமக்கு எப்படி அகப்படும் என்றார்கள். அதற்கு இயேசு, உன்னிடத்தில் எத்தனை அப்பம் உண்டு என்று கேட்டார். அவர்கள் 7 அப்பங்களும் சில சிறு மீன்களும் உண்டு என்றார்கள். அப்பொழுது அவர் ஜனங்களை தரையிலே பந்தியிருக்க கட்டளையிட்டு அந்த 7 அப்பங்களையும் அந்த மீன்களையும் எடுத்து ஸ்தோத்திரம் பண்ணி பிட்டு தம்முடைய சீஷரிடத்தில் கொடுத்தார். சீஷர்கள் ஜனங்களுக்கு பரிமாறினார்கள். எல்லோரும் சாப்பிட்டு திருப்தி அடைந்தார்கள். மீதியான துணிக்கைகள் 7 கூடை நிறைய எடுத்தார்கள். பிள்ளைகளும் தவிர சாப்பிட்ட புருஷர் 4000 பேரா இருந்தார்கள். చాలు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించే దేవుని వర్తమానం ఏమిటంటే యేసుక్రీస్తు గలిలయ ఆ ప్రాంతం వెళుతున్నాడు. అక్కడ ఉండే ఒక కొండ మీద ఎక్కి అక్కడ కూర్చొని ఆయన ఉపమానాలు చెప్పేదానికి అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాటల్ని చెప్పేదానికి ఆ కొండ మీద ఆయన ఎక్కి అక్కడ ఉన్నాడు. ఆయన చుట్టూ జన సమూహము సముద్రంలాగా ఆయన వెనకాల అక్కడ వెళ్ళి ఉన్నది. హల్లెలూయా. ఎక్కడ చూసినా జన సమూహము. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తుని అక్కడుండే మనుషులు విశ్వసించారు. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మారు. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు గొప్ప తండ్రి, స్వస్థపరిచే తండ్రి అని విశ్వసించారు. హల్లెలూయా. ఆయన మాటల్ని నమ్మారు, ఆ మాటల్లో ఉండే శక్తిని నమ్మారు. వీటన్నిటినీ గ్రహించి వీళ్ళు ఏం చేశారంటే ఒళ్ళు బాగలేని అందరినీ తీసుకొని పోయారు. హల్లెలూయా. ఒళ్ళు బాగలేనది ఏమేమి ఒళ్ళు బాగలేదంటే చూడండి, మనుషులు సకల విధమైన వ్యాధుల్లో ఉండే మనుషుల్ని తీసుకొని వెళ్తున్నారు. అక్కడ మళ్ళా సకల విధమైన జబ్బులను ఉండే వాళ్ళని తీసుకొని పోతున్నారు. సకల విధమైన వేదనలో ఆవేదనలో ఉండే వాళ్ళని తీసుకొని పోతున్నారు. డిసీజ్ ఉండే వాళ్ళని తీసుకొని పోతున్నారు. పిశాసు పట్టిన మనుషుల్ని తీసుకొని పోతున్నారు. సంద్రోగి, కుష్ఠరోగం ఉండే వాళ్ళని తీసుకొని పోతున్నారు. పెరాలిసిస్ వ్యాధిలో ఉండే వాళ్ళని తీసుకొని పోతున్నారు. మూగవాళ్ళని తీసుకొని పోతున్నారు. నేత్రములు లేని మనుషుల్ని తీసుకొని పోతున్నారు. చెవులు లేని మనుషుల్ని, సౌండ్ రాలేని మనుషుల్ని చెవుల్లో తీసుకొని పోతున్నారు. ఇన్ని మనుషుల్ని ఆయన పాదాల మీద పెడుతున్నారు. హల్లెలూయా. ఎక్కడ? యేసుక్రీస్తు పాదాల మీద వాళ్ళని పెడుతున్నారు. హల్లెలూయా. ఆయన అయితే కొండ మీద ఉంటున్నాడు. హల్లెలూయా. ఆయన పాదము కొండ కింద ఉండొచ్చు, అక్కడ చుట్టి పెట్టేసి ఉంటారు ఒక ఇమాజినేషన్లో. ఆయన పాదాల కింద అంత జబ్బులు ఉండే మనుషుల్ని పెట్టేస్తున్నారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అక్కడ ఏ డిఫరెన్స్ చూడలేదు.
యేసుక్రీస్తు దగ్గర అందమైన మనిషిని చూడలేదు, అందం లేని మనిషిని చూడలేదు, ఆడాన్ని చూడలేదు, మోగాన్ని చూడలేదు, జాతిని చూడలేదు, పెద్దవాడిని చూడలేదు, చిన్నవాడిని చూడలేదు. వచ్చిన అందరినీ స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఒకరు కాకుండా, డిఫరెన్స్ లేకుండా అందరికీ స్వస్థ ఇచ్చాడు యేసుక్రీస్తు. చదవండి ఇప్పుడు ఆ వాక్యము. பின்பு இயேசு சீஷர்களை ஊமையும் பேசுகிறதையும் ஊனர் சொஸ்தமடைகிறதையும் சப்பானிகள் நடக்கிறதையும் குருடர்கள் பார்க்கிறதையும் ஜனங்கள் கண்டு ஆச்சரியப்பட்டு இஸ்ரவேலின் தேவனை மகிமைப்படுத்தினார்கள். హల్లెలూయా. అందరికీ స్వస్థ జరుగుతున్నది. అందరికీ. తెలుగులో ఒక చదవండి. మూగవారు మాట్లాడుతూ ఒక్కొక్కటిగా మూగవాళ్ళు మాట్లాడుతున్నారు. అంగహీనులు బాగుపడటయు, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూసుటను, ఆ జన సమూహము వాళ్ళు బాగుపడేది, స్వస్థపడేది చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచింది. చూడండి నేను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి అన్ని విధానమైన అధికారం ఆయనకి ఇవ్వబడింది. ఆయనకి ఇవ్వబడలేని అధికారం ఒక్కటి గడలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్తానే ఉండాలా. అందే ఒక్కటి గడ ఇవ్వబడలేదు. ఒక్క అధికారం ఇవ్వబడలేనిది ఒక్కటి గడ లేదు. అన్ని విధానమైన కార్యం మీద అధికారం ఇవ్వబడింది. సరే, ఒక్కొక్కటిగా మీకు నేను ఎలాబరేట్ చేసి సబ్జెక్ట్లో వెళ్తాను. ఆయనకి నేచర్ మీద అధికారం ఉంది. నేచర్ అనేది ఏంది? ఈ భూమిలో మనం చూస్తున్నాము కదా, ఏమేమి చూస్తున్నాము? ఇప్పుడు పోయేటప్పుడు చెట్లు చూస్తాము, ఆవులను చూస్తాము, పశువులను చూస్తాము, మేకలను చూస్తాము. మనం ఏ ఏ కార్యం భూమిలో చూస్తున్నామో, సముద్రము, నీళ్లు, ఊటలు, భూమి కింద ఉండే కార్యము, ఆకాశం పైన ఉండే కార్యం, అన్ని కార్యం ఇది నేచర్ అని చెప్తారు. హల్లెలూయా. ఈ నేచర్ మీద, ఈ సైన్స్ మీద, ఈ గ్రహాల మీద, ఈ యూనివర్స్ మీద, ఈ నక్షత్రాల మీద, ఈ మేఘాల మీద, ఈ భూమిలో చూస్తున్న అన్ని విధమైన నేచర్ కలిగిన కార్యం మీరు ఏదంతా చూస్తున్నారో అన్ని నేచర్ మీద ఆయనకు అధికారం అన్నది. హల్లెలూయా. ఇంకా ఎలాబరేట్ చేయాలంటే నీళ్ళ మీద అధికారం అన్నది. సముద్రములో ఆయన నడిచాడు. నడిచేటప్పుడు చూడండి ప్రియమైన దేవుడి కథలు కాదు, జరిగినది నేను చెప్తున్నాను. యేసుక్రీస్తు జన్మించిన అవతల ఆయన భూమిలో జీవించినప్పుడు ఆయన చేసిన అద్భుత క్రియలు, ఒక పూర్తి మనిషిలాగా, పూర్తి దేవుడిలాగా. హల్లెలూయా. యేసు ప్రభు భూమిలో జీవించినప్పుడు ఆయన చేసిన కార్యం నేను చెప్తున్నాను. హిస్టరీస్ ఉన్నది, సైన్స్ ప్రూవన్ రికార్డ్స్ ఉన్నాయి వీటికి. హల్లెలూయా. కావాలంటే గూగుల్లో పోయి మీరు చెక్ చేసుకోవచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేచర్ మీద ఏ అధికారం రూపించినాడని మనం కనుక్కోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. వీటన్నిటికీ ఏ సంవత్సరంలో జరిగింది, ఎలా జరిగింది, ఎట్లా జరిగింది, ఏ అని చెప్పి అన్నిటికీ రికార్డ్స్ ఉన్నాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు జలం మీద ఆయన ప్రయాణం చేసేటప్పుడు సముద్రం గాలి భయంకరంగా వచ్చిందంట. హల్లెలూయా. ఆయన మాటతో ఆ గాలిని, ఆ సౌండ్ని ఆయన ఒకే మాట ఆగో అనగో అని చెప్పేటప్పుడు సౌండ్ లేకుండా, ఆ అలలు లేకుండా స్టాప్ అయిపోయింది. హల్లెలూయా. చాలా ఉన్నాయి దీంట్లో. ఉత్త నీళ్ళని ద్రాక్షారసములాగా మార్చాడు. ముందు మొట్టమొదటిగా కానానూరులో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ఆయన పాల్గొన్నాడు. అప్పుడు ముందు ద్రాక్షారసము బాగా టేస్ట్గా ఉంటుందని అందరూ తినేశారు. ద్రాక్షారసము అయిపోయింది. రెండోది ఉత్త నీళ్ళని కుండల్లో నింపమని ఉత్త నీళ్ళని ద్రాక్షారసముగా ప్రార్థన చేసి మార్చాడు. మొట్టమొదటి అద్భుతం. హల్లెలూయా. అప్పుడు ఏమైందంటే ముందుగా ఇచ్చిన ద్రాక్షారసము కంటే ఆయన మార్చినప్పుడు తాగిన ద్రాక్షారసం అది మధురంగా ఉన్నదని అక్కడ సాక్షులు ఉన్నాయి. హల్లెలూయా. చిన్ని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నేచర్ మీద అన్ని విధానమైన అధికారం ఉన్నది. ఆయన
చేప నోటి నుంచి డబ్బులు తీసి ట్యాక్స్ పే చేశాడు యేసు ప్రభు. హల్లెలూయా. ట్యాక్స్ పే చేశాడు. హల్లెలూయా. మళ్ళా అతిమాను ఫలితం లేని మాన్ని శపించాడు, అది శాపంగా మారి ఎండిపోయింది. హల్లెలూయా. హల్లెలూయా. చుండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, 7 రొట్లు చదివాం కదా, కొన్ని చేపలు ఇచ్చి 4000 పురుషులకి ఆహారం పెంచాడు. మళ్ళా 5000 పురుషులకి ఆహారం పెంచాడు. హల్లెలూయా. మళ్ళా ఆయన చాలా అద్భుత క్రియలు జలం మీద ఆయన చేశాడు. ఇలాగా మనుషులు జబ్బుల మీద అన్ని విధానమైన అధికారం ఆయనకు ఉన్నది. ముందు చదివినట్టు మరణం మీద అధికారం ఉన్నది, విశ్వాసుల మీద అధికారం ఉన్నది. ఆయనకి ఇవ్వబడలేని అధికారం ఒకటి భూమిలో లేదు లేదు లేదు. విశ్వసించేవాడికి అన్ని సాధ్యమే. హల్లెలూయా. దేవుని మాటల్ని నమ్మేవాడికి అన్ని సాధ్యమే. యేసుని నమ్మేవాడికి అన్ని సాధ్యమే. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత జనసముద్రం అక్కడ వచ్చేటప్పుడు అందరికీ భేద లేకుండా ఆయన స్వస్థపరిచారు. హల్లెలూయా. స్వస్థపరిచింది మాత్రం కాకుండా చూడండి, స్వస్థపరిచింది మాత్రం కాకుండా తీసుకోండి, మత్తయి సువార్త పత్రిక 4వ అధికారము 23-24 చదవండి. మత్తయి సువార్త పత్రిక 4వ అధికారము 23-24 వాక్యం. ராஜ்யத்தின் சுவிசேஷத்தை பிரசங்கித்து ஜனங்களுக்கு உண்டாயிருந்த சகல வியாதிகளையும் சகல நோய்களையும் நீக்கி சொஸ்தமாக்கினார். அவருடைய கீர்த்தி சீரியா எங்கும் பிரசித்தமாயிற்று. அப்பொழுது பலவித வியாதியையும் வேதனைகளையும் அடைந்திருந்த சகல பிணியாளிகளையும் பிசாசு பிடித்தவர்களையும் சந்திர ரோகிகளையும் திமிர்வாதக்காரரையும் அவரிடத்தில் கொண்டு வந்தார்கள். அவர்களை சொஸ்தமாக்கினார். கலிலேயா தெற்கோலியாவிலும் எருசலேமிலும் யூதேயாவிலும் யோர்தானுக்கு அப்புறத்தில் இருந்த திரளான ஜனங்கள் வந்து చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమైనా డబ్బు తీసుకున్నాడా? 8 మందికి ఫ్రీగానే ఇచ్చాడు, ఫ్రీగా స్వస్థపరిచాడు, డిఫరెన్స్ లేకుండానే చేశాడు. కృతజ్ఞత లేకుండా యేసు ప్రభు మీద అన్ని కార్యాలు చేశాడు. హల్లెలూయా. 8 మంది స్వస్థపరుచుకున్నాడు, 8 మంది అద్భుతం పొందుకున్నారు. భేదము లేకుండా యేసు ప్రభు అందరికీ స్వస్థపరిచారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మెయిన్గా దేనికి ఈ వాక్యం చదవండి. రాజ్య సువిశేషాన్ని ఆయన ప్రసంగం చేశాడు. దేవుని రాజ్య సువిశేషాన్ని, దేవుని ఆయన రాజ్య మత్తయి 4:23-24. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యం గురించిన సువార్తను దేవుని రాజ్యం గురించిన సువార్తని ప్రకటన చేస్తున్నాడు. దేవుని రాజ్యం రాబోతున్నది, దేవుని రాకడ రాబోతున్నది. తొందరగా మనసుని మార్చుకోండి, తొందరగా విశ్వసించండి, విడుదల పొందుకోండి. మీరు పాపము నుంచి విడుదల ఇవ్వండి, అంధకారం నుంచి విడుదల అవ్వండి, చీకటి క్రియల నుంచి మీరు మారండి, నమ్మండి, విశ్వసించండి. అప్పుడు మీరు రక్షణాన్ని పొందుకుంటారని యేసు దేవుని రాజ్యాన్ని, ఆయన సువిశేషాన్ని, ఆయన వార్తల్ని ప్రకటన చేసి అక్కడ చేస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడంతే ఈ మాటల్ని నమ్ముకునేదానికి వచ్చిన సకలమైన మనుషులకి విడుదల చేశాడు. గలిలయ దేశం నుంచి వచ్చారు, తకపోలి దేశం నుంచి వచ్చారు, యెరూషలేము నుంచి వచ్చారు, యూదయ దేశం నుంచి వచ్చారు, యోర్దాన్ పక్కననే దేశం నుంచి వచ్చారు. ఆ ప్రాంతం పూర్తిగా తిరిగి వచ్చిన జనాలందరికీ దేవుడు విడుదల చేశాడు, రక్షణ ఇచ్చాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వనాంధ్రమైన చూడండి, వనాంతరమైన వదలండి వనాంతరమైన కార్యంలో మనం కూడా ఇప్పుడు యేసుక్రీస్తు వనాంతరమైన చోట్ల ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? ఎడారి భూమిలో ఉన్నాడు. హల్లెలూయా. ఎడారి భూమి అనేది ఆంధ్ర తెలుగులో ఎడారి భూమి అంటే అని చెప్తారు, ఇసుక ప్రాంతం, ఏమీ లేని ప్లేస్, అది వనాంతరం చెప్తారు. అదే ఎడారి భూమి. ఇప్పుడు ఎడారి భూమిలో అక్కడుండే కొండ మీద యేసుక్రీస్తు ఉంటున్నాడు. ఆ ఎడారి భూమి అయిన ఆ కొండ మీద ఏమీ లేకుండా ఉంటుంది. 4000 పురుషుల్ని పోషించాల. చూడండి, వచ్చిన మనుషుల మీద